వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ పొంగూరు నారాయణ తన సతీమణి రమాదేవితో కలిసి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన నారాయణ రమాదేవి దంపతులకు ఆలయ మర్యాదలతో నిర్వాహకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి డాక్టర్ నారాయణ దంపతులు పట్టు వస్త్రాలను అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. లక్ష్మీ నరసింహ భాగం దేవేభ్యో విదతాచాయన్ వివక్షస్వమాయిష్యమారోగ్య మారీదాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం సతమానం భవతి సదాయ పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రదాన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహేణ సర్వకార్య అనుకూలతా సిద్ధిరస్తు సర్వరాజ్య అధికారత సిద్ధిరస్తు. నెల్లూరులో చిన్న చిన్న వ్యాపారాలతో జీవనం సాగించుకునేందుకు సాయం కోరిన పలువురికి నెల్లూరు ఎమ్మెల్యే తోపుడు బండ్లను అందించారు. సొంత నిధులతో తయారు చేయించిన తోపుడు బండ్లను అందిస్తూ ఇచ్చిన సాయాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబాలను పోషించుకోమని కోరారు. నమస్కారాలండి. ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా మీద ఏ నమ్మకం అయితే వాళ్ళు ఇంత మెజారిటీ ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రజలకు చేయాల్సిన ప్రజాసేవలన్నీ కంప్లీట్గా పూర్తయ్యేటట్టుగా అన్ని విధాలా నేను ప్రయత్నిస్తానని మరొకసారి నెల్లూరు ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను వార్డులలో డోర్ టు డోర్ తిరిగాను. దాదాపు నెల్లూరులో 94,000 హౌసెస్ సుమారుగా ఉన్నాయి. వాటిల్లో 80,000 ఇళ్ళు తిరగగలిగాను. చాలామంది పేదలు నిరుపేదలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. వాటిని అన్నిటి కూడా నోట్ చేసాం. ప్రభుత్వం వస్తే ఏం చేయాలనే దాంట్లో ఒక భాగంగా కొంతమంది యాక్చువల్గా ఈ తోపుడు బండ్ల మీద పండ్లు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే, సార్ నెలకి కొందరైతే 1,500 బాడుగ కడుతున్నాం, కొందరైతే 1,200 కడుతున్నాం, కొందరు వచ్చి 900 కడుతున్నాం, 3 రకాలుగా చెప్పారు. ఈ విధంగా నెల బాడుగ కడుతున్నాం సార్ ఈ బండికి. కొందరైతే రోజుకి 50 రూపాయలు కడుతున్నామని, కొందరైతే రోజుకు 30 రూపాయలు అన్నారు. మాకు ఏదన్నా తోపుడు బండి ఇస్తే మేము యాక్చువల్గా ఆ 1000 రూపాయలు మాకు మిగులుతుంది సార్, 1200 మిగులుతుంది, 1500అని నేను ఆ రోజు చెప్పాను. ఎలక్షన్ అవ్వగానే ఇస్తే, ఎలక్షన్ అప్పుడు ఇవ్వాలంటే కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇవ్వకూడదనే దాంతో నేను ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానని చెప్పాను. అన్నమాట ప్రకారమే ఎలక్షన్ అయిన తర్వాత ఈ మధ్య ఎలక్షన్ కోడ్ అవ్వగానే కొన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇవాళ ఒక 18 మందికి, అంటే ఆల్రెడీ ఎలక్షన్కి ముందు కోడ్ రాకముందు ఒక 150 మందికి నెల్లూరులో ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 200 మంది అడగటం జరిగింది. ఆ 200 కూడా చేయమని ఆర్డర్ ఇచ్చాము. వాటిలో ఎవ్రీ వీక్ ఒక 10 నుంచి 15 ఆ తోపుడు బండ్లు చేసేవాళ్ళు చేసి ఇస్తున్నారు. ఇవాళ ఒక 18 బండ్లు ఇవ్వటం జరిగింది. 18 మందికి యాక్చువల్గా అవి బండ్లు ఇస్తున్నాం. అయితే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ బాడుగ బండ్ల మీద చేసుకుంటున్నారో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి ఇస్తున్నాం. కనీసం వాళ్ళకి నెలకి ఆ 900 నుంచి 1,500 ఎక్స్ట్రాగా మిగులుతుంది. ఆ ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి నా వంతు, మా పర్సనల్, ఇదంతా పర్సనల్ నుంచి చేయటం. ఇలా కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఏదైతే పేదలు నిరుపేదలకి సహాయం చేయటానికి ఉంటుందో, అంటే వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ చేయటం. గత ప్రభుత్వం 1419 నుంచి ఆదరణ ప్రోగ్రాం ఒకటి ఉండింది. ఆదరణ ప్రోగ్రాంలో వాళ్ళకి బీసీలకి వాళ్ళందరూ కూడా ఎక్విప్మెంట్ ఇచ్చాం. అంటే ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, బెటర్ ఎక్విప్మెంట్ ఇస్తే 2 రోజులు చేసే పని ఒకే రోజు చేస్తారు. ప్లంబర్స్ ఉన్నారు, వాళ్ళకి బెటర్ ఎక్విప్మెంట్ ఇస్తే 2 రోజులు చేసే పని 1 రోజు చేస్తారు. అంటే 2 రోజులు వచ్చే ఆదాయం ఒకే రోజు వస్తుంది. అలాంటిది ఇవ్వటం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసింది. మళ్ళీ అటువంటి పథకాలు తీసుకొచ్చి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేసి
వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరిగేటట్టుగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో బీజేపీ సంబరాలు చేసుకుంది. బీజేపీ అధ్యక్షులు దువ్వూరు శరత్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుని కేకును కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గణపతి కిషోర్ నాయుడు, నకూరు రామయ్య, వంక రమణయ్య, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి 7 దేశాల అధినేతలు, సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పలువురు సీఎంలు, ఖర్గే, ముఖేష్ అంబానీ, అదానీ, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా 8,000 మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టడం వరుసగా ఇది మూడోసారి కావడం విశేషం. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.